నమస్తే. నిజామాబాద్ లో రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్ నే హత్య చేయడం, ఆపై వారిపైనే కాల్పులకు ప్రయత్నించడంతో రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారు. గతంలో గ్యాంగ్స్టర్లు నయీముద్దీన్, అజీజ్ రెడ్డితో పాటు వికారుద్దీన్ ను పోలీసులు అంతమొందించారు. యాసిడ్ దాడి కేసు నిందితులు, దిశ అత్యాచార కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ హతమయ్యాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానిస్టేబుల్ తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ హతం. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నం. పోలీసుల గన్ లాక్కున్న నిందితుడు రియాజ్. ఆత్మరక్షణ కోసం రియాజ్ పై పోలీసుల కాల్పుల్లో రియాజ్ అక్కడికక్కడే మృతి. కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి చెందాడు. కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు రియాజ్ ప్రయత్నించగా ఆత్మరక్షణ కోసం పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో రియాజ్ చనిపోయాడు. ఈ నెల 17న కానిస్టేబుల్ ప్రమోద్ ను కత్తితో పొడిచి చంపిన రియాజ్ ఆదివారం మరొక యువకుడు ఆసిఫ్ పై కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో ఆసిఫ్ తో జరిగిన పెనుగులాటలో రియాజ్ కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు అతన్ని నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఉదయం ఆసుపత్రి నుంచి పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నం చేశాడు. పారిపోయే క్రమంలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో రియాజ్ ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ మృతిపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. తప్పించుకుని పారిపోతూ రియాజ్ పోలీసులపై దాడికి దిగాడని వెల్లడించారు. రియాజ్ ను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారని, పోలీసుల దగ్గరున్న వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడని తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు రియాజ్ పై కాల్పులు జరిపారని, పోలీసులు జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడని అన్నారు. ఆదివారం రోజున తనను పట్టుకుంటున్న ఆసిఫ్ అనే వ్యక్తిపై రియాజ్ దాడి చేశాడని చెప్పారు. ఇవాళ మరొక కానిస్టేబుల్ ను గాయపరిచి పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. బాత్రూం కోసం వెళ్లి తిరిగొస్తూ రియాజ్ దాడికి తెగబడ్డాడని డీజీపీ వివరించారు. రియాజ్ కి గతంలోనూ నేర చరిత్ర ఉంది. ఇప్పటికీ అతనిపై 40కి పైగా కేసులున్నాయి. అతనిపైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. నిజామాబాద్ వినాయక్ నగర్ లో నిందితుడు రియాజ్ చేతిలో సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ శుక్రవారం రాత్రి హత్యకు గురయ్యాడు. చోరీ కేసులో పట్టుకుని బైక్ పై తీసుకెళ్తూ ఉండగా కానిస్టేబుల్ పై రియాజ్ ఘాతుకానికి పాల్పడి హత్య చేశాడు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలతో 9 బృందాలుగా ఏర్పడి పోలీసులు రియాజ్ ను గాలించి పట్టుకున్నారు. రియాజ్ సారంగాపూర్ ప్రాంతంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడు రియాజ్ ను పట్టుకునేందుకు సహకరించిన ఆసిఫ్ అనే మరో వ్యక్తిపై దాడికి దిగాడు. అక్కడే ఉన్న పోలీసులు రియాజ్ ని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పెనుగులాటలో రియాజ్, ఆసిఫ్ కి గాయాలయ్యాయని, వైద్య పరీక్షల కోసం రియాజ్ ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతకుముందు నిందితుడి ఆచూకీ చెబితే 50,000 రూపాయలు రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. బంధువులు, స్నేహితులు అశ్రు నయనాలతో ప్రమోద్ కి వీడ్కోలు పలికారు. తన తండ్రి ఇక లేడని తెలిసి 3 కుమారులు తల్లడిల్లిపోయారు. ప్రమోద్ అంత్యక్రియలను పోలీసు అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. రియాజ్ దాడిలో గాయపడిన సయీద్, ఆసిఫ్ కు పోలీసులు వైద్యం అందిస్తున్నారు. నిన్న సారంగపూర్ లో రియాజ్ ని పట్టుకోవడానికి చేసిన ప్రయత్నంలో రియాజ్ చేతిలో ఆసిఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆసిఫ్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కమిషనర్ సొంత ఖర్చులతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సర్జరీ కోసం 1,50,000 సహాయం అందించారని ఆసిఫ్ అన్న సయీద్ సలీం తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి 1 కోటి రూపాయల పరిహారం అందనుంది. అంతేకాకుండా ప్రమోద్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించనున్నారు. ప్రమోద్ కుటుంబానికి 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయనున్నారు. ప్రమోద్ ఉద్యోగ విరమణ వరకు వచ్చే జీతం అందిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అటు పోలీస్ భద్రతా సంక్షేమం నుంచి 16 లక్షలతో పాటు పోలీస్ వెల్ఫేర్ నుంచి 8 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు డీజీపీ తెలిపారు. రియాజ్ ఎన్కౌంటర్ తో రౌడీ షీటర్లు, నేరస్తుల్లో వణుకు మొదలైంది. ఈ ఎన్కౌంటర్ ద్వారా శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని పోలీసులు మరొకసారి చాటి చెప్పారు. రౌడీలు నేరాలు చేయాలంటే వణికిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామని, హత్యలు చేస్తాం, అత్యాచారాలు చేస్తామంటూ దందాలు చేస్తామంటే సహించేది లేదని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. సంఘ విద్రోహ శక్తుల విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీజం చేసిన, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినా వారిని ఎన్కౌంటర్ చేస్తున్నారు. గ్యాంగ్స్టర్ నయీముద్దీన్ నుంచి రియాజ్ వరకు ఎవ్వర్నీ వదిలిపెట్టలేదు. ఎన్కౌంటర్లతో ప్రజలకు భరోసా ఇస్తున్నారు. జలదిరింపచేసిన పోలీసుల వేట, నయీం గుండెల్లోకి దూసుకెళ్లిన తూట, ఒళ్ళు గగురుపాటు పొడింపించిన ఘటనలు ఎన్నో. సంచలనం రేకెత్తించిన నయీం ఎన్కౌంటర్. తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ నేరగాడు, గ్యాంగ్స్టర్, మాజీ మావోయిస్ట్,
ఒకటా రెండా ఎన్నో విశేషణాలున్న కరుడుగట్టిన నేరగాడు నయీం హతమయ్యాడు. 2016 ఆగస్టులో తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు అతన్ని కాల్చి చంపారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ శివారులో నయీం ఉన్న ఇంటిని గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టగా నయీం గన్మ్యాన్ తొలుత కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి నయీంను తుదముట్టించారు. వెన్నులో వణుకు పుట్టించిన గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ ను తెలంగాణ ప్రజలు నేటికి మర్చిపోలేకపోతున్నారు. నయీం ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన ఐపీఎస్ వ్యాస్ హత్య కేసులో, పౌర హక్కుల నేత పురుషోత్తం హత్య కేసులోనూ నిందితుడుగా ఉన్నాడు. బెల్లి లలిత హత్య కేసు తర్వాత నయీం అంటే అందరిలో భయం పెరిగిపోయింది. అనంతరం మావోయిస్టు గ్రూప్ నుంచి బయటకొచ్చిన నయీం సొంతంగా గ్యాంగ్ ని స్థాపించి అనేక హత్యలకు పాల్పడ్డాడు. సెటిల్మెంట్లు, దందాలు, హత్యలతో బెదరగొట్టాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఇతర గ్యాంగ్స్టర్లను కూడా నయీం ముఠా చంపేసింది. మాజీ మావోయిస్ట్ బీఆర్ఎస్ నేత సాంబశివుడు, పరిటాల రవి హత్య కేసు నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డితో పాటు నయీంపై 25 హత్య కేసులు సహా 132కు పైగా క్రిమినల్ కేసులున్నాయి. నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీం హైదరాబాద్లోని పాత బస్తీలోని యాకత్పురాలో 18 ఏళ్ల వయసులో కారు మెకానిక్ గా పనిచేస్తున్న వయసులోనే నేరాల బాటపట్టాడు. చిన్న చిన్న దొంగతనాలతో ప్రారంభించి ఆపై హత్యలు మొదలుపెట్టాడు. గ్యాంగ్స్టర్ గా మారిన తర్వాత కొద్ది కాలం దావూద్ ఇబ్రహీంను అనుకరించేవాడు. వేషధారణ అలా ఉండేది. ఆ తర్వాత ఆయన లిబియా అధినేత కల్నల్ గడాఫీని అనుకరించేవాడు. గడాఫీ మాదిరిగానే తలకు వస్త్రం కట్టుకుని కళ్లకు అద్దాలు పెట్టుకుని ఉండడంతో పాటు గడాఫీకి ఉన్నట్లే మహిళా గన్మెన్లను కూడా పెట్టుకున్నాడు. 2019 నవంబర్ 27న జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహబూబ్నగర్ కు చెందిన మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు షాద్నగర్ ఓఆర్ఆర్ టోల్గేట్ కు సమీపంలో దిశాను అత్యాచారం చేసి హత్య చేశారు. మృతదేహాన్ని షాద్నగర్ మండలం చటాన్పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్ పోసి నిప్పంటించారు. ఈ కేసు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. స్పాట్లో ఎలాంటి ఆధారాలు దొరక్కపోయినా ఈ కేసును రోజుల్లోనే ఛేదించారు. నిందితులను పట్టుకుని అరెస్ట్ చేసి ఆధారాలు సేకరించారు. ఈ కేసులో నిందితులను ఉరితీయాలని, ఎన్కౌంటర్ చేయాలని ప్రజల నుంచి భారీగా డిమాండ్లొచ్చాయి. పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. నిందితులను తీసుకెళ్తున్న వాహనంపై రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ రేప్ అండ్ మర్డర్ కేసుతో తెలంగాణ సమాజం మొత్తం అట్టుడికిపోయింది. 2019 డిసెంబర్ 6న తెల్లవారుజామున పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కు తీసుకెళ్లారు. తప్పించుకు పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితులు ఎన్కౌంటర్లో చనిపోయారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉండగా తమ వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించగా నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ ఎన్కౌంటర్ ని చాలా మంది సపోర్ట్ చేశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని హ్యూమన్ రైట్స్ గ్రూపులు విమర్శించాయి. వరంగల్ యాసిడ్ దాడి, హైదరాబాద్ దిశ కేసుల్లో నిందితుల ఎన్కౌంటర్లు దేశంలోనే సంచలనం రేపాయి. అయితే దిశ ఘటన గురించి ప్రెజెంట్ చాలా మందికి తెలుసు. అయితే 2008లో చోటు చేసుకున్న వరంగల్ యాసిడ్ దాడి అప్పట్లో కలకలం రేపింది. 2008 డిసెంబర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్లో జరిగిన యాసిడ్ దాడి రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. వరంగల్ పట్టణంలోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థినులు స్వప్నిక, ప్రణీతలు డిసెంబర్ 10వ తేదీన కళాశాల నుంచి ఇంటికి వస్తూ ఉండగా వారిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో స్వప్నికకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రణీత కూడా గాయపడి షాక్ లో ఉండిపోయింది. ఇద్దరు విద్యార్థినులపై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితులను అరెస్ట్ చేసి శిక్షించాలని మహిళా సంఘాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. స్వప్నిక తన ప్రేమను ఒప్పుకోలేదని నిందితుడు శ్రీనివాస్ తన స్నేహితులతో కలిసి ఆమెపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. స్వప్నికపై యాసిడ్ దాడి చేస్తున్న సమయంలో ఆమెతో పాటు ఉన్న ప్రణీతపై కూడా నిందితులు యాసిడ్ పోశారు. నిందితులను శ్రీనివాస్, అతని అనుచరులు పి హరికృష్ణ, బి సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఈ కేసులో స్వప్నికపై యాసిడ్ పోసిన శ్రీనివాస్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. తమపై దాడి చేసిన వారు ఎన్కౌంటర్లో చనిపోయినా తాము మాత్రం ఆ సంఘటన తర్వాత ఇప్పటికీ కుమిలిపోతూనే ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం 14 సర్జరీలు చేశారని, కొద్ది రోజుల్లోనే జీవితం పూర్తిగా మారిపోయిందన్నారు ప్రణీత. తెలుగు రాష్ట్రాల్లో రౌడీ షీటర్లు, గ్యాంగ్స్టర్లు, డెకాయిట్లకు పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. వరుస ఎన్కౌంటర్లతో నేరస్తులకు కంటి మీద కొనుకు లేకుండా చేశారు. రియాజ్ ఎన్కౌంటర్ ఒక్కటే కాదు, గతంలోనూ ఎంతో మందిని పోలీసులు మట్టుబెట్టారు. గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డి, వికారుద్దీన్తో పాటు అనేక మంది ఉగ్రవాదులను హైదరాబాద్లో కాల్చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంఘ విద్రోహులకు కాకీలు చెక్. నల్గొండ, వరంగల్ సరిహద్దుల్లో వికారుద్దీన్ హతం. చోటారాజన్ అనుచరుడు అజీజ్ రెడ్డి ఎన్కౌంటర్. రౌడీ షీటర్లు, డెకాయిట్ల పనిపట్టిన పోలీసులు.
తెలుగు రాష్ట్రాల్లో గతంలో జరిగిన ఎన్కౌంటర్లు చర్చనీయాంశమయ్యాయి. కొన్ని దశాబ్దాలుగా రాజధానిలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులు పోలీసుల చేతిలో హతమవుతున్నారు. నగరానికి చెందిన ముష్కరులు కొందరు ఇతర ప్రాంతాల్లో, దేశాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో హతమయ్యారు. కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రౌడీ షీటర్ షేక్ రియాజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వారి వద్దనున్న వెపన్ లాక్కుని కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. పోలీసులు కాల్పులు జరపడంతో అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. రియాజ్ 25 వయసులోనే 40 నేరాలకు పాల్పడ్డాడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రియాజ్ ఆ తర్వాత నేరాల బాట పట్టాడు. ముందుగా ఓ రౌడీ గ్యాంగ్ లో మెంబర్ గా చేరిన రియాజ్ ఆ తర్వాత అక్కడి నుంచి బయటకొచ్చి సొంతంగా నేరాలు చేయడం ప్రారంభించాడు. ముఖ్యంగా బుల్లెట్ బైకులు అతడు చోరీలు చేసేవాడు. అతడి కన్ను పడితే బుల్లెట్ బైక్ మాయం కావాల్సిందేనని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు 30 బైకులు చోరీ చేసి వాటిని మహారాష్ట్రలో విక్రయించి వచ్చే డబ్బులతో జల్సాలు చేసేవాడు. పోలీసులపై కాల్పులు అనగానే టక్కును గుర్తొచ్చేది వికారుద్దీనే. అతడు పోలీసులనే టార్గెట్ చేసుకుని దాదాపు 5 ఏళ్ల పాటు దాడులు చేసి వారికి దొరకకుండా అరెస్ట్ అయ్యే వరకు ముప్పతిప్పలు పెట్టాడు. అనేక సంచలనాలకు కేంద్ర బిందువయ్యాడు. 2008 డిసెంబర్ 3న తొలిసారి దాడి చేసిన వికారుద్దీన్ ఆ తర్వాత వరుసగా 2009 మే 18న, 2010 మే 14న కాల్పులు జరిపాడు. ప్రతిసారి ఒకరిద్దరు పోలీసులను చంపేస్తూ వచ్చిన వికారుద్దీన్ చివరికి పోలీసులకు చిక్కాడు. అతన్ని తొలుత చెర్లపల్లి జైల్లో వేయగా అక్కడ అతని ఆగడాలు ఎక్కువయ్యాయి. దీంతో అక్కడ కంట్రోల్ చేయలేక 6 నెలల కిందట వరంగల్ జైలుకు పంపించారు. వరంగల్ జైల్లోనూ వికారుద్దీన్ అలాంటి పనులే చేస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులొచ్చాయి. వికారుద్దీన్ జైలు సిబ్బందిని వ్యక్తిగతంగా బెదిరిస్తూ ఉంటే పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి జైలధికారులు తీసుకొచ్చారు. దీనిపై సీసీఎస్ ఆరా తీసిన పోలీసులు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. దీంతో మరొకసారి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించిన పోలీసులు హైదరాబాద్ విచారణకు తరలించేందుకు ప్రయత్నించారు. వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దుల్లో ఉగ్రవాది వికారుద్దీన్ ను తీసుకొస్తూ ఉండగా ఎస్కార్ట్ వాహనం పైన సిమీ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అలర్ట్ అయిన పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వికారుద్దీన్ సహా మిగిలిన కాల్పులు జరిపిన 4 కూడా మృతి చెందారు. వికారుద్దీన్ కి పలు ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. వికారుద్దీన్ కు ఐఎస్ఐతో సంబంధాలున్నాయి. ముంబై మాఫియా డాన్ చోటారాజన్ సన్నిహితుడు, అండర్ వరల్డ్ ముఠా నాయకుడు అజీజ్ రెడ్డిని 2008 మే 1న పోలీసులు కాల్చి చంపారు. జూబ్లీహిల్స్ లో వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేయడానికి అజీజ్ రెడ్డి బయలుదేరాడు. బ్లాక్ కలర్ ఇన్నోవాలో అజీజ్ రెడ్డి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. రోడ్డుపై ఆపి ఉంచిన వాహనాన్ని పోలీసుల బృందం గుర్తించింది. పోలీసులను చూడగానే రోడ్డు పక్కన నిలబడి ఉన్న దుండగులు కాల్పులు జరిపారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం తిరిగి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అజీజ్ రెడ్డి ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. నల్గొండ జిల్లాకు చెందిన అజీజ్ రెడ్డి అసలు పేరు కె వెంకటరెడ్డి. ముంబై, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్లలో అతనిపై అనేక హత్యలు, కిడ్నాప్లు మరియు దోపిడీ కేసులు నమోదయ్యాయి. బ్యాంకాక్, సింగపూర్లలో చోటారాజన్ డ్రగ్ మాఫియాను నియంత్రించాడు. జూన్ 2004లో జూబ్లీహిల్స్ ప్రాంతంలోని ఫిలిం నగర్లో జరిపిన కాల్పుల తర్వాత రెడ్డిని మొదటిసారి హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. అతని నుంచి దిగుమతి చేసుకున్న తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ ఫరూక్ పేరుతో నకిలీ పాస్పోర్టుపై ఇండోనేషియాకు వెళ్లి అక్కడి నుంచి సింగపూర్, బ్యాంకాక్లకు వెళ్లాడు. విదేశాల నుంచి తన కార్యకలాపాలను కొనసాగిస్తూ ముంబై, హైదరాబాద్లోని బుకీలు, వ్యాపారవేత్తల నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ విభాగం అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్మ్యాన్ వెంకటేశ్వర్లను హిజ్బుల్ ముజాహిద్దీన్కు చెందిన ఉగ్రవాదులు 1992 నవంబర్ 29న హత్య చేశారు. టోలీ చౌకీ పరిధిలోని బృందావన్ కాలనీలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న లఖాయ్ అలీని సిట్ పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 11న నగర్ శివార్లలో జరిగిన ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టారు. దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా దేవాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడు ఉగ్రవాది మహమ్మద్ ఆజాం అదే ఏడాది ఉప్పల్లో, మరో నిందితుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ సరూర్ నగర్లో ఎన్కౌంటర్ చేశారు. నేరేడ్మెట్ రౌడీ షీటర్ వేణు, బస్ డెకాయిటీ గ్యాంగ్ లీడర్ కొక్కుల రాజు, గుంటూరుకు చెందిన కిడ్నాపర్ కామేశ్వరరావు, గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డి, కిడ్నాపర్ గౌరు సురేష్ ఇలా పలువురు అసాంఘిక శక్తులు నగరంలో ఎన్కౌంటర్ అయ్యారు.